హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు మనం ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయాన్ని మొత్తుకుంటూ వస్తున్నామో అదే విషయాన్ని ఈరోజు ఫైనల్గా తేల్చి చెప్పడం జరిగింది. అదేంటో చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెగా డిఎస్సికి అర్హత కల్పించాలి, అవకాశం కల్పించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి ఈ అర్హత ఇవ్వాలి అంటే, మనం ఇన్ని రోజుల నుంచి ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఎవరి గురించి అయితే మనం వినతి పత్రాలు సమర్పిస్తున్నాము, ఏ పాయింట్ విషయం అయితే మనం ఎక్కువగా మాట్లాడుతున్నామో అదే పాయింట్ ఇక్కడ చూడండి. ఆ పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ. ఇదిగోండి, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్తో 10వ తరగతి చదివిన వారికి మెగా డిఎస్సి 2025కు దరఖాస్తు చేయడానికి వీలు లేదని అధికారులు చెబుతున్నారని పలువురు అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 10వ తరగతిలో తెలుగు మొదటి లాంగ్వేజ్గా చదివిన వారి దరఖాస్తులే స్వీకరిస్తున్నారని వారు వివరించారు. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్తో చదివిన వారికి తెలుగు రెండో లాంగ్వేజ్ అవుతుందని వివరించారు. దీంతో తమను అనర్హులమని చెబుతున్నారని అంటున్నారు. ఇక్కడ గమనించండి, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్తో 10వ తరగతి చదివిన వారికి మెగా డిఎస్సి 2025కు దరఖాస్తు చేయడానికి వీలు లేదని అధికారులు చెబుతున్నారని పలువురు అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 10వ తరగతిలో తెలుగు మొదటి లాంగ్వేజ్గా చదివిన వారి దరఖాస్తులే స్వీకరిస్తున్నారని వారు వివరించారు. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్తో చదివిన వారికి తెలుగు రెండో లాంగ్వేజ్ అవుతుందని వారు వివరించారు. దీంతో తామును అనర్హులమని చెబుతున్నారంటున్నారు. దీనిపై హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తెలియజేశామని, విద్యాభవన్లో అధికారులను కలిసి వివరించామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలంటూ ఇప్పటి వరకు కాలయాపన చేసి చివరి నిమిషంలో దరఖాస్తు చేయడానికి అనర్హులని చెబుతున్నారని సిబిఎస్ఈ సిలబస్ చదివిన అభ్యర్థులు మండిపడుతున్నారు. అది పరిస్థితి అలా ఉంది. ఇక్కడ గమనించండి ఇంకొకటి, రాష్ట్రంలోనే విద్యాభ్యాసం చేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు అకాడమిక్ సబ్జెక్టుగా చదివి మాతృభాష తెలుగులోనే డిఈఈ సెట్ రాసి ప్రభుత్వ డైట్ కళాశాలలో 2 ఏళ్ల టీటీసీ కోర్సు పూర్తి చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీ టెట్లోనూ అర్హత సాధించి 6 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు అనర్హులని చేయటం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుకుంటున్నారు. గతంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ సమస్యే ఉత్పన్నం కాలేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయని, మాలాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా అభ్యర్థులు మరి దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వివరించారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 1000 మంది కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఐసిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ చదివిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే మరి చూడండి, ఏపీ రాష్ట్రంలోనే చదువుకున్న వాళ్ళు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అకాడమిక్ తెలుగు బుక్కే చదివే వాళ్ళు, ఏపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సిబిఎస్ఈ సిలబసే చదువుకున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన డిఈ సెట్ రాసి డైట్ కళాశాలలో మరి 2 ఏళ్ళు డిఈడి కంప్లీట్ చేశారు. అప్పుడే అభ్యంతరం లేదు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుని రాసుకోవడానికి అభ్యంతరం వచ్చిందని ఇప్పుడు మొన్నటిదాకా డిస్కస్ చేసి చివరికి అధికారులు ఒప్పుకోవట్లేదని చెప్పేసి సమాధానం చెప్తున్నారంట. హెల్ప్ లైన్ కాల్ చేశారంట పాపం వీళ్ళు. ఇది ఎంతవరకు అసలు వాస్తవం, వాస్తవం కాదు, ఇది వాస్తవమే. ఎంతవరకు ఇది సమంజసం, ఎంత దారుణం అండి ఇది. ఏపీలో చదువుకున్న పిల్లాడు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్, ఏపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లు ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ అని గుద్దుకుంటున్నారు. ఇంత చేసిన వీళ్ళకి అసలు అప్లికేషన్ పెట్టుకోవడానికి దారితెన్ను లేకుండా చేసి, ఇది ఎంత అన్యాయం అండి ఇది. ఖచ్చితంగా ఇది మాత్రం మారద్ది, డౌట్ ఏం లేదు. కంపల్సరిగా ఎగ్జామ్ డేటు మారద్ది, అప్లికేషన్ డేటు మారద్ది, అన్నీ మారతాయి, చాలా మారతాయి. ఇక చూడండి, ఇది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ అనమాట ఇది. చూడండి, మనం ఎన్ని రోజుల నుంచి ఇదే విషయం మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.